ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి విధ్వంసపు పట్టపగలే దోపిడీ పాలన ఏ విధంగా జరుగుతుందో చూడడం కోసం మరి ఈరోజు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ మేధావి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా మరి మా పార్టీ సీనియర్ నాయకులు మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే ఈ సైటు 10 ఎకరాలకే పర్మిషన్ ఉంటే 17 ఎకరాలు కబ్జా చేసిండ్రు. అదేవిధంగా ఈ సైటు నుంచి నెలకు దాదాపుగా 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయము బయట కనిపించిన ఆదాయం చాలా ఉంటుంది. 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయము ఈ పర్మిషన్ ఎవరికి వచ్చిందో ఆ వ్యక్తికి పోతున్నది. మరి ఇవన్నీ ఎవరికి వచ్చినాయా అంటే రేవంత్ రెడ్డి గారి మేనల్లుడు రమేష్ రెడ్డి గారికి వచ్చినాయి. భాగ్యలక్ష్మి మినరల్ ఆయన తెలివిగా ఆయన పేరు పెట్టుకోకుండా దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి అని ఇంకెవరో బంధువులకు పెట్టుకున్నారు. ఇది వచ్చిన విధానము నిజంగా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలే పట్టపగలే దోపిడీ ఎంతలా జరుగుతున్న దానికి ఒక చిన్న ఉదాహరణ. ఏ ప్రభుత్వ భూమినైనా ఏ ప్రభుత్వ ఆస్తినైనా కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటప్పుడు టెండర్ విధానం అని ఉంటుంది. ఈ ప్రొక్యూర్మెంట్ అనో లేకపోతే పేపర్ నోటిఫికేషన్ అనో అదేవిధంగా మరి టెక్నికల్ బిడ్ అనో ఫైనాన్షియల్ బిడ్ అనో ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. అవేమీ లేకుండా కేవలం తన మేనల్లుడు అన్న ఒక ప్రేమతోని అదేవిధంగా ఈ సంపదంతా కూడా మాకే రావాలి ఇంకెవరికి పోకూడదు అనే ఆశతోని దురాశతోని రేవంత్ రెడ్డి గారు ఈ సైటును మరి నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారు. అంటే ఇంకెవరికి కూడా ఈ పని చేయాలన్న ఆశ ఉన్నప్పటికీ వాళ్ళకి మెషిన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎవరిని రానివ్వకుండా కేవలం భాగ్యలక్ష్మి మినరల్స్ వాళ్ళే వచ్చేటట్టుగా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిండ్రు. అది నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిండ్రు. నామినేషన్ అంటే మీకు ఎవ్వరికి నేను ఇవ్వను, నేను మా మేనల్లుడికే ఇస్తా. మరి మేనల్లుడికి ఆదాయం ఎంత వస్తుంది? 2 నుంచి 3 కోట్ల రూపాయలు నెల, కానీ పేపర్ మీద వస్తున్నది. ఇక రెండవ విషయం, ఇది మొబైల్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ అని వచ్చింది పర్మిషన్. కానీ ఇక్కడ ఎక్కడన్నా మొబైల్ కనిపిస్తున్నదా? మొబైల్ అంటే ఏందా అంటే మనం ఏదో పోర్టబుల్ అంటే మనం మోసుకొని పోవచ్చు, తోసుకొని పోవచ్చు, మనం ఎక్కడ పడితే అక్కడ దాన్ని మార్చవచ్చు. కానీ ఇక్కడ చూడండి పెద్ద ఇండస్ట్రీ రాకాసి క్రషర్లు, ఇవి రాకాసి క్రషర్లు. వాళ్ళు మీరు ఎంత పెద్ద మెషిన్లు వచ్చినా బుల్డోజర్లు వచ్చినా కూడా తీయలేనంత బలంగా ఇక్కడ పెట్టినరు. మరి మొబైల్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ కు మరి ఫిక్స్డ్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ కు తేడా తెలవదా? రేవంత్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ ఆయన మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి, ఈ ఏరియా అంతా కూడా ఆయనకే వస్తుంది. ఆయన డైరెక్ట్ ఆయన మేలుకే ఇచ్చుకున్నాడు. కానీ చట్టబద్ధంగా ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకుంటున్న అధికారులు నిద్రపోతున్నారా? జీవో 111 ఏరియాలో ఒక చిన్న 2 అంతస్తుల బిల్డింగ్ కడితేనే వాళ్లకు హైడ్రా వచ్చి కూలగొడుతున్న ఈ రోజుల లోపల ఎక్కడ పడితే అక్కడ హైడ్రా శనివారం ఆదివారం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రాత్రికి రాత్రే వచ్చి మనుషులు చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి గోడలు గొలగొట్టి వాళ్ళందరినీ నిరాశ్రయాలు చేస్తున్న ఈ రోజుల లోపల వెలుగుమట్లలో, ఖమ్మంలో, భూదాను భూముల్లో హైకోర్టు ఆదేశాల ప్రకారం 25 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న వ్యక్తులను, కుటుంబాలను 4000 మంది పోలీసులను పెట్టి అధికారులు కూలుస్తున్న ఈ రోజుల లోపల ఇలా 10 ఎకరాల పర్మిషన్ తీసుకొని 17 ఎకరాల పర్మిషన్, అది కూడా సొంత తన మేనల్లుడికి కట్టబెట్టిన విధాన్ని అధికారులు ఏ విధంగా చూస్తున్నారు? నేను మొట్టమొదటి అడుగుతున్నా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, వేర్ ఆర్ యూ స్లీపింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ డ్రాయింగ్ శాలరీ ఫ్రమ్ ద స్టేట్ ఎక్స్చెకర్. ప్రభుత్వ ఖజానా నుంచి మేము పన్నులు ఇస్తే నిండుతున్న ఖజానా నుండి జీతాలు తీసుకుంటున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మీరెందుకు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళకు ఉన్నదా, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఉన్నదా అని చూసిండ్రా లేదా? మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు మొబైల్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ అని ఇచ్చినప్పుడు మరి ఇక్కడ ఫిక్స్డ్ రెడీ ఇంత పెద్ద రాకాసి మిక్సర్లు ఇవన్నీ కూడా పెట్టినప్పుడు, క్రషర్లు పెట్టినప్పుడు అది వయోలేషన్ కాదని మీరు అనుకుంటున్నారా? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోడిగుడ్డు మీద ఈకలు బీకి మీరు రైస్ మిల్లర్ల దగ్గరికి పోతున్నారు, జిన్నింగ్ మిల్ల దగ్గరికి పోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ సివిల్ సప్లైస్ గోదాముల దగ్గరికి పోతున్నారు. మంత్రులు 1000 కోట్ల రూపాయలు మామూలు తీసుకునే విధంగా 11,000 కోట్ల
కుంభకోణం సివిల్ సప్లై శాఖలోనే దొరికింది. మరి దాన్ని అక్కడ మరి ఉద్యోగం చేయాల్సిన అధికారులు ఇక్కడ ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎందుకు ఇక్కడికి రావడం లేదు? ఇక మూడవది, అధికారులందరూ నిద్రపోతున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారము తను చేయాల్సిన డ్యూటీ చేయకపోతే అది నేరము. మరి యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ ను ఎందుకు అడగడం లేదు? జిల్లా కలెక్టర్ గారిని ఎందుకు అడగడం లేదు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఎందుకు రైడ్ చేయడం లేదు? మీకు కేవలం 2,000 రూపాయలు 3,000 రూపాయలు తీసుకుని ఆ టెండర్లే గుర్తుకొస్తారా? లేకపోతే ఆ క్లర్కులే గుర్తుకొస్తారా? లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే గుర్తుకొస్తారా? ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే చిరుద్యోగులే గుర్తుకొస్తారా? ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారము రేవంత్ రెడ్డి కూడా ఒక పబ్లిక్ సర్వెంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒక పబ్లిక్ సర్వెంటే. మరి ఆయన ఆఫీస్ మీద ఎందుకు దాడి చేస్తలేరు? ఆయన ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఆయన మీద సుమోటో కేసు ఎందుకు రిజిస్టర్ చేస్తలేరు? ఏసీబీ అధికారులను నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. చెయ్యని నేరానికి అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేయడానికి చేతులు వస్తాయి, కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు పెట్టడానికి చేతులు వస్తాయి. కానీ మరి మీ పట్టపగలే ఇంత గ్రాస్ వయలేషన్ ఆఫ్ రూల్స్, గ్రాస్ వయలేషన్ ఆఫ్ ఆర్డర్స్ జరుగుతున్నా కూడా మీరెవరు మరి ఎందుకు రావడం లేదు? స్థానిక ఎంఆర్ఓ ఏమైండు? ఇక చివరిగా రేవంత్ రెడ్డి గారు మీరేమన్నారు? కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు నేను 42% కాంట్రాక్టులు ఇస్తున్నారు. చేవేళ్ల డిక్లరేషన్లు ఏమన్నారు? ఎస్సీ ఎస్టీలకు 25% కాంట్రాక్టులు ఇస్తున్నారు. మీరు కొడంగల్ నారాయణపేటలో మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండ్రు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిండ్రు. ఇక్కడ మీ సొంత మేనల్లుడు రమేష్ రెడ్డికి ఇచ్చిండ్రు. ఇదే నామినేషన్ బేసిస్ మీద అదే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా. నామినేషన్ బేసిస్ మీద ఇచ్చినావు, నీ మేనల్లుడికి ఎందుకు ఇచ్చినావు? ఆ ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టులు ఎవరు గుర్తుకు రాలేదా నీకు? మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పినావు? బీసీలో 42% చేస్తున్నావు. చేవేళ్లలో ఏం చేసినావు? 25% ఇస్తాను మల్లికార్జున ఖర్గేతో చెప్పించినావు, అక్కడ సిద్దరామయ్యతో చెప్పించినావు. అదేవిధంగా ప్రియాంక వదేరా గారితో నేను చెప్పించినావు. నువ్వు సరూర్ నగర్ లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నావు. రాజీవ్ యువకాశం కింద లక్షల అప్లికేషన్లు తీసుకున్నావు. ఆ యువకులకు ఇచ్చేయచ్చుగా, ఇక్కడ నీ మేనల్లుడికి ఎందుకు ఇచ్చినావు? అంటే ఇక్కడ వస్తున్న నెలకు 3, 4, 5, 6 వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ జోబులకే రావాలి. అవన్నీ ఢిల్లీ పెద్దలకు నువ్వు అప్పచెప్పాలి. ఇప్పుడు పెద్దలు దాసోజి శ్రవణ్ గారు చెప్పినట్టుగా ఈ తెలంగాణ అనేది ఢిల్లీలో ఉండే పెద్దలకు, కాంగ్రెస్ వాళ్ళకు ఏటీఎం గా మారింది అనేది చాలా క్లియర్ గా అర్థమైతా ఉన్నది. ఈ డబ్బులన్నీ నువ్వే దోచుకోవాలి. ఫ్యూచర్ సిటీ నీదే. ఈ ధైర్యంతో 1000 కోట్లు ఈ 1000 కోట్లు ఢిల్లీకి ఇస్తాను. అదేవిధంగా కేరళ ఎలక్షన్లు కూడా పెడతా అంటున్నావు. ఇదే ధైర్యంతో ఇవాళ మరి ఇవన్నీ చేసుకుంటూ విధ్వంసం చేసుకుంటూ ఢిల్లీలో 1000 కోట్లు అప్పచెప్పి ఇవాళ గాంధీ సరోవర్ పేరుతోని మహాత్మా గాంధీ మనుమడు వద్దంటున్నా కూడా పేద ప్రజలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పుస్తేలు బ్యాంకులలో తాకట్టు పెట్టి లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇల్లు గులగొడతా అంటున్నావు. తుషార్ గాంధీ గారు ఓపెన్ గా చెప్తున్నారు, అయ్యా మా తాత పేరు చెప్పి విధ్వంసం చెయ్యకండి, మా తాత విగ్రహం మాకు అవసరం లేదని చెప్తున్నా కూడా మీరు 1.5 లక్షల కోట్ల లూటీకి మరి చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. వెలుగుమట్లలో విధ్వంసమైనట్టు, వెలుగుమట్ల గాజా అయినట్టు రేపు తెలంగాణ అంతా కూడా గాజా కాబోతున్నది. అక్కడ మరి ఏదైతే టిప్పుఖాన్ బ్రిడ్జ్ దగ్గర ఉండే ఇండ్లు ఉన్నాయో అవి కూడా విధ్వంసం కాబోతున్నాయి. లంగరోస్ విధ్వంసం కాబోతున్నది. ఇలా మన కళ్ళ ముందరనే కోకాపేట, అదేవిధంగా వట్టినాగులపల్లి మన కళ్ళ ముందరనే విధ్వంసం అవుతున్నాయి. మన దాసోజీ శ్రవణ్ గారు మేమందరం కూడా ఇక్కడికి పోయి వచ్చినాం. ఎక్కడ మానస హిల్స్ పోయి అక్కడ కూడా ఓపెన్ గా విధ్వంసం అవుతుంది. సిగ్గు లేకుండా మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు ఆ మానస రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం లేదంటున్నారు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారో అసలు అర్థం కావడం లేదు. మీరు ఒక రోజు ముందు దాని మీద కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉంటుంది, రాత్రికి రాత్రి బీఆర్ఎస్ పార్టీ బృందం వస్తుందనగానే మీరు ఆ బోర్డు మొత్తం కూడా మార్చేసిందంటే మీరు నిజంగా తేలు కుట్టిన దొంగలు, పట్ట పగలే దొంగతనం చేస్తున్నారు. సిగ్గు లేకుండా ఈ పేద ప్రజలను ఇప్పుడు మళ్ళీ పెయిడ్ బ్యాచ్ అంటున్నారు. పేద ప్రజలను ల్యాండ్ మాఫియా అంటున్నారు. నిజంగా ల్యాండ్ మాఫియా ఎవరు? వట్టినాగులపల్లి గుట్టలను మింగుతున్నది ఎవరు? కోకాపేట గుట్టలను మింగుతున్నది ఎవరు? ఈ కంకరను మింగుతున్నది ఎవరు? మీరు ల్యాండ్ మాఫియా, మీరు పెయిడ్ బ్యాచ్, మీరు అధికారులను పెయిడ్ బ్యాచ్ గా మారుస్తున్నారు. చివరిగా ఒక్కటే చెప్తున్నాం, అధికారులారా
నేను మళ్ళీ చెప్తున్నా, మా పార్టీ మొదటి నుంచి చెప్తుంది, మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేసినంత వరకు మేము సపోర్ట్ చేస్తాం. మీరు మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేయండి. లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చట్ట ప్రకారంగా మీ అందరి మీద కూడా ట్రిబ్యునల్ వేసి మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం. నేను ఏసీబీ అధికారుల రిక్వెస్ట్ చేస్తున్నా, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా డైరెక్టర్ మైనింగ్ మా ఎర్రోల శ్రీనివాస్ గారు, అభిలాష్ రావు గారు, మిగతా సీనియర్ నాయకులు అందరు కలిసి వాళ్ళు అన్ని అప్లికేషన్లు ఇచ్చింది. ఇంతవరకు నాట్ ఈవెన్ ఎ సింగిల్ యాక్షన్ ఆన్ ద గ్రౌండ్. అంటే మీరు కేవలం వాళ్ళతో చేతులు కలిపినారు, విచ్చలవిడిగా బిహేవ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆ ట్రిబ్యునల్లో మీరందరూ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ మీ కుటుంబాలకు కూడా మేము అందరూ చెప్తున్నాం, అమ్మా దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ ఇళ్లలో నుంచి వీళ్ళు బయటకు వస్తున్నారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులతోని చేతులు కలిపి ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నారు. రేపు వాళ్ళు జైలుకు పోతే దయచేసి మమ్మల్ని నిందించకండి. తెలంగాణ ప్రజల సంపద కాపాడవలసిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉందని చెప్తూ మరొకసారి తెలంగాణపల్లి పట్టపగలి దోపిడీ గుర్తించాలని కోరుకుంటూ, అదేవిధంగా అర్జెంటుగా ఈ క్రషర్ను సీజ్ చేయాలి. అదేవిధంగా ఈ క్రషర్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్తూ మరొకసారి జై తెలంగాణ, జై కేసీఆర్.